హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ రాక్ మ్యాగీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇగోండి ఇప్పుడు మీషోలో అయితే మంచి ఆఫర్ నడుస్తుంది కదా, సో అందుకని చెప్పేసి నేనైతే 2 బ్లౌజులు తెప్పించాను. అవి ఎలా ఉన్నాయేంటో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మీతో షేర్ చేసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? నేనైతే ఇంకా చూపించేస్తాను. అలాగే ఈ బ్లౌజెస్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇగోండి అసలు బొటిక్లో మామూలుగా స్టిచ్ నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేయించాలంటే 800 అటండి. టూ మచ్ రేట్ అనిపించింది. అసలు ఇప్పుడు ఏదైనా డిజైన్ పెట్టిస్తే ఇంకా ఎక్స్ట్రా అనమాట. జస్ట్ పైపింగ్ చేసినందుకు అలా చేసినందుకే 50-100 తీసుకుంటున్నారనమాట. అట్లా ఉంది అసలు టూ మచ్ కాస్టింగ్. అసలు సర్లే అని ఇప్పుడు ఎలాగో పండుగలు వస్తున్నాయి కదా, మనకి ఇంకా ఉండాలి కాబట్టి ఇంక కూడా నేనైతే మీషోలో తెప్పించాను. నా శారీకి తగ్గట్టు నా సైజుకి తగ్గట్టు నేను తెప్పించుకున్నాను. అలాగే ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి. ఎవరి సైజెస్ కూడా ఎక్సెల్ వరకు ఉన్నాయండి. ఎక్సెల్ కా 3XXL వరకు ఉన్నాయండి. ఇందులో కలర్స్ కానీ అండ్ సైజెస్ కానీ అవైలబుల్ ఉన్నాయి. ఇదిగోండి బ్లౌజ్ అయితే నాకు చూడగానే హబ్బా అనిపించింది అనమాట. సూపర్ ఉందనమాట. ఇది మనకి మామూలు కుట్టిస్తే 2000 ఇలా కావాలి, ఇలాగ ఎంబ్రాయిడరీ వర్క్ కావాలి, హ్యాంగింగ్ కావాలంటే 2000 పైన అయిపోతుంది అనమాట. నేను ఇది జస్ట్ 600 చేంజ్ అంత తెప్పించాను అనమాట. ఇదిగోండి మనకైతే ఇలా ఈ బ్లౌజ్ అయితే ఇది వస్తుంది కదా, సిమ్మర్ క్లాత్ వస్తుంది కదా, సిమ్మర్ క్లాత్ అని అంటారని నేను అనుకుంటున్నాను. దాని మీదే మనకి సీక్వెన్స్ వర్క్ బుటీస్ లాగా వస్తాయి. అలాగే మనకి హ్యాండ్కి ఇలాగా ట్రాన్స్పరెంట్ వస్తుంది అనమాట. ట్రాన్స్పరెంట్ వచ్చి ఇలాగా థ్రెడ్ వర్క్తో అయితే వస్తుంది అనమాట. మనకి ఇగోండి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. దానికి హ్యాండ్స్కి అయితే హ్యాంగింగ్స్ వచ్చి ఇగోండి జర్దోసి కాదు, సీక్వెన్స్ వర్క్ అలా బుటీస్ లాగా వచ్చాయి అనమాట. ఇగోండి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది మనకి థ్రెడ్తో. మంచి అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. దారం కానీ అటు ఇటుగా అసలు వర్క్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ వర్క్ అయితే చాలా బాగుంది. నాకు ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఇలా హ్యాంగింగ్ ఏదో ఒకటి తీసుకోవాలి అని చెప్పేసి కుట్టించుకుందాం అనుకున్నాను. లక్కీగా నాకు మీషోలో దొరికింది. ఇగోండి అసలు భలే ఉందన్నమాట. అసలు ఇక్కడ మనకి ఫ్రంట్ సైడ్ ఇలా హ్యాంగింగ్స్ వస్తాయి అనమాట. బ్యాక్ సైడ్ మామూలుగా వస్తుంది, బ్యాక్ హుక్స్తో వస్తుంది అనమాట. ఇగోండి బ్యాక్ హుక్స్ ఇట్లా వస్తాయి అనమాట. అలాగే మీకు నెక్ కూడా ఇది చూడండి, నెక్ కూడా చూసుకోండి ఒకసారి. నెక్ మనకి ఈ టైప్ ఇలా వేసుకుంటాం అనుకునే వాళ్ళు తెప్పించుకోవచ్చు. నెక్ అయితే ఇలాగా వి షేప్ ఆర్ యూ షేప్ సంథింగ్ లైట్ కర్వ్ వస్తుంది అంతే, కానీ మరీ అంత కాదండి, కొంచెం వీ షేప్ లాగే ఉంది అంతే అండి. అసలు భలే ఉందండి. అసలు క్లాత్ కానీ అసలు ఆ వర్క్ కానీ ఆ హ్యాంగింగ్స్ గవ్వలు వస్తాయి కదా, అసలు భలే ఉంది. అలాగే మనకి వెనక్కి డోరీస్ కూడా వచ్చేస్తాయి. ఈ కప్స్ మనకి కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే రిమూవ్ చేసుకోవచ్చు. అసలు ముందుకైతే ఇలా క్రాస్లో అలా వస్తుంది అనమాట, వీ షేప్ లాగా. అసలు భలే ఉందని సూపర్ అంటే సూపర్గా ఉంది. ఎవరికైనా కావాలంటే కోడ్ కానీ లింక్ కానీ కావాలంటే కామెంట్ చేయండి, నేను మెన్షన్ చేస్తాను. అలాగే మనకి ఇగోండి లోపల లైనింగ్ అయితే సిల్క్తోనే వస్తుంది. మనకి అడ్జస్ట్మెంట్ అయితే ఎంత చేసుకోవచ్చు చూడండి. మనకి ఈ అడ్జస్ట్మెంట్ బట్టి మీరు బ్లౌజెస్ తెప్పించుకోవచ్చు. ఇగోండి కిందన కూడా ఇలాగ మనకి పైపింగ్ కింద వచ్చేసి అలాగే మనకి ఇలాగ గవ్వలు వస్తాయి అన్నమాట. సిల్క్తో వస్తుంది. సో సూపర్ ఉందండి. బ్లౌజ్ అయితే మాత్రం భలే ఉంది. ఎవరికైనా తెప్పించుకోవాలంటే తెప్పించుకోండి, ఓకేనా? ఇదిగోండి ట్రాన్స్పరెంట్ వస్తుంది అనమాట బ్లౌజు. ఈ హ్యాండ్స్కి మనకి ఎల్బో హ్యాండ్స్ వస్తాయి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అలాగే ఈ బ్లౌజెస్ మీకు ఎలా అనిపించాయో, మీ సైడ్ ఎంత రేటు ఇచ్చి కుడుతున్నారో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? మా సైడ్ అయితే 800 అండి నార్మల్ బ్లౌజు, ఓకేనా? ఇదిగోండి నేనైతే ఇంకో బ్లౌజ్ తెప్పించాను, అది కూడా చూపించేస్తాను. ఇది కాటన్ అండి, కాటన్ బ్లౌజ్ అనమాట. నేను ఈ మెయిన్గా ఏంటంటే ఈ నెక్ డిజైన్ చూసి తెప్పించుకున్నాను అనమాట. నెక్ డిజైన్ అయితే నాకు భలే నచ్చింది చూడగానే, అందుకని చెప్పి తెప్పించాను. నేను ఇందులో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. XXL వరకు అవైలబుల్ ఉన్నాయి. మనకి ఇగోండి బ్లౌజ్ అయితే కాటన్లో వస్తుంది అనమాట. మనకి ఇలాగ కాటన్లో కావాలి, ఇలాగ డిజైన్లో కావాలంటే తెప్పించుకోవచ్చు. మనకి ఇలాగ బ్యాక్ సైడ్ అంతా ఇలాగ పోస్ వర్క్తో వస్తుంది అనమాట. ఇగోండి అక్కడక్కడ స్క్వేర్ షేప్లా కుట్టేసి గొలుసు కుట్లా కుట్టేసి ఇలా అక్కడక్కడ పాల్స్ అయితే అదే గోల్డ్ పూసలు అనమాట అంటించారు. ఇగోండి గోల్డ్ పూసలు మనకి స్క్వేర్ షేప్లో అలాగా ఇది గోల్డ్ స్కుట్లాగా వస్తుంది అనమాట. అలాగే మనకి కింద కుచ్చులుగా వస్తుంది. వాటిపైన కూడా ఇంకా పూసలు పెట్టేసారు. కుట్టినవేనండి, అతికించినవి అయితే కాదు, కుట్టినవే. ఇవి కూడా మనకి హ్యాండ్స్ అయితే ఇలాగ వస్తాయి, షార్ట్ హ్యాండ్స్ వస్తాయి.
మనకి మీకు ఇలాగ ఎవరికైనా కావాలనుకుంటే తెప్పించుకోవచ్చు, లేకపోతే లేదు. ఇగోండి ఇంకా హ్యాంగింగ్స్ కూడా బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ వస్తాయి. మనకు ఫ్రంట్ సైడ్ హుక్స్ అయితే ఇలా వస్తాయి అన్నమాట. మామూలుగా నాకు కాటన్ బ్లౌజ్ ఎలా కుట్టించుకుంటాం సేమ్ అలాగే ఉంది. కొంచెం బ్యాక్ అయితే కొంచెం డిజైన్ వచ్చింది. దీనికైతే కాటన్ ఇది లేదండి, లైనింగ్ అయితే లేదు. ఇది కూడా ఒకసారి చూసుకోండి, లైనింగ్ కూడా లేదు. మనకి అడ్జస్ట్మెంట్ ఎంతవరకు అంటే ఎందుకోండి చూసుకోండి ఒకసారి. అడ్జస్ట్మెంట్ అయితే ఇట్లా వస్తుంది అంతే, ఎక్కువేం లేదు అలాగని తక్కువ లేదు. మీ సైజుని బట్టి అవైలబిలిటీ తెప్పించుకోవచ్చు. ఓకేనా. నాకు ఇది 250 అంత పడిందండి, ఎక్కువేం కాస్ట్ ఏం కాదు. 250 అంత పడింది అంతే. నాకు మీకు ఈ బ్లౌజ్ లింక్ కానీ కోడ్ కానీ కావాలంటే కామెంట్ చేయండి. అది ఆ బ్లౌజ్ కావాలంటే వైట్ అని పెట్టండి. ఇదైతే కొంచెం మెరూన్ టైప్లో వస్తుంది అనమాట. నాకు మెరూన్ అది కావాలంటే అడగండి, నేను మెన్షన్ చేస్తాను. ఇంకా లేదంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఓకేనా, కన్ఫామ్గా పెడతాను. ఓకేనా. అలాగే మన ఛానల్ ఎవరికైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఈ బ్లౌజెస్ మీకు ఎలా అనిపించే కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.